క్రీస్తు సిలువలో పలికిన రెండవ మాట. అందుకాయన లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనము. అందుకాయన వారితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. ఆమేన్. స్తోత్రాలు. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆత్మీయ తల్లిదండ్రులైన కాపురులకు, కుటుంబానికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే కూడిన సంఘ సహోదరులందరికీ కూడా నా నిండు వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ సమయంలో చదవబడిన లేఖనము గురించి ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, అత్యున్నతుడా, మీ పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన నామని బట్టి స్తోత్రాలు స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. ఈ దినాన ఈ సమయమందునైనా ఈ రీతిగా ప్రభా మమ్మల్ని కూడా నీ సముఖములో సమకూర్చి అయా మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని ఆరాధించడానికి మీరు మాకు అనుగ్రహించినటువంటి విలువైన భాగ్యాన్ని బట్టి తండ్రి మీకు స్తోత్రాలు స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. ఆనాడు ప్రభా ఈ లోకానికి మీరు మనుష్య కుమారునిగా దిగివచ్చినప్పుడు నా తండ్రి మిమ్మల్ని గురించి లేఖనాల్లో అయా ప్రకటించబడిన ప్రకారముగా మీ తండ్రి యొక్క చిత్తాన్ని జరిగించుటకు నాయన అయా మనుషులందరి కొరకై సర్వ మానవాళి నిమిత్తమే ప్రభా మీరు కార్చినటువంటి పరిశుద్ధమైన రక్తాన్ని బట్టి స్తోత్రాలు స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. అయ్యా ఏ యోగ్యత ఏ అర్హత లేని మా జీవితాలలో ప్రభా మీరు అనుగ్రహించినటువంటి రక్షణ భాగ్యాన్ని బట్టి మరొకసారి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నా తండ్రి. ఆనాడు ప్రభా మీరు సిలువలో కార్చినటువంటి ఆ పరిశుద్ధ రక్తము ద్వారా మా అందరికీ మీరు అనుగ్రహించినటువంటి హిట్ భాగ్యాన్ని బట్టి తండ్రి మరొకసారి మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అయ్యా ఆనాడు ప్రభా మీరు సిలువలో పలికినటువంటి 7 మాటల కొరకై స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి. అయా మొదటి మాటని ప్రభా అయా మీరు ధ్యానించడానికి మీరు చూపిన మహాకృపను బట్టి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. అయా ఇదిగోనైనా చదవబడినటువంటి 2వ మాట కొరకై ప్రార్థిస్తూ ఉన్నాము నాయన. అయా కృప చేత జ్ఞాపకం చేసుకునండి ప్రభా. ఇదిగో మా కుమార్తె నాయన ఈ దినాన ప్రభా మీ సిలువ చాటును మరుగుపరుచుకోండి. అయా నీ బిడ్డ నీ పక్షాన నిలబడి అయా మరి మాట్లాడబోతున్నాగా బిడ్డకు కావాల్సినటువంటి అయా ధైర్యమును దయచేయండి నాయన. మీ ఆత్మ సహాయమును దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. అయా బిడ్డ ద్వారా నాయన మీరు ఏ మాటలు మా కొరకు సిద్ధపరిచి ఉన్నావో నా తండ్రి ఆ మాటల ద్వారా మమ్మల్ని అందరినీ కూడా బలపరిచిన ఆయన మా అందరితో మీరు మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని ఈ ప్రార్థన విన్నపాలు నజరేయుడైనటువంటి యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మహిమ కలుగును గాక. ఈ 2024 సంవత్సరంలో దేవుడు నాకు అవకాశాన్ని ఇచ్చినటువంటి దేవునికి వేలాది వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే అవకాశం ఇచ్చినటువంటి దైవజనులకు దైవజనురాలకి నా హృదయపూర్వకమైన వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికిన 2వ మాట చదువుకుందాం. లూకా సువార్త 23వ అధ్యాయం 43వ వచనం మనం చదువుకుందాం. గాస్పెల్ ఆఫ్ లూక్ చాప్టర్ 3 వర్స్ 43. వానితో పరదేశులో ఉందువని 39వ వచనం నుంచి మనం చదువుకున్నట్లయితే, వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించుమని చెప్పాను. అయితే 2వ వాడు వానిని గద్దించి, నీవు ఇదే శిక్ష విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలం పొందుచున్నాం కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు నీవు నీ రాజ్యములోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమనెను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. ఇక్కడ మనం చూసినట్లయితే 2 దొంగలు యేసుక్రీస్తు ప్రభువారు ఇరువైపులా సిలువ వేయబడ్డారు.
అయితే అందులో మొదటి దొంగ అంటున్నాడు, దేవుని దూషిస్తున్నాడు, నువ్వు క్రీస్తువు కదా, నిన్ను నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు అని దూషిస్తున్నాడు. అయితే రెండో వాడు వానిని గద్దించి, నువ్వు ఇప్పుడు కూడా శిక్ష అనుభవిస్తున్నావు, ఈ శిక్ష విధిలోనే నువ్వు ఉన్నావు గనుక ఇప్పుడు కూడా నువ్వు దేవునికి భయపడవా అని గద్దిస్తున్నాడు. అయితే మనకైతే ఇది న్యాయమే అని ఒప్పుకుంటున్నాడు. దొంగకి నార్మల్గా చరిత్రలు చూసినట్లయితే దొంగలకి చిన్న చిన్న శిక్షలు ఉంటాయి, కానీ సిలువ వేయబడ్డారంటే వీళ్ళు ఎంత పెద్ద నేరస్తులో మనం ఇక్కడ చూస్తున్నాం. అయితే ఈ వీళ్ళకి శిక్ష, అదే శిక్ష విధిలో ఉన్నావు కనుక నువ్వు దేవునికి భయపడవా అని చెప్తున్నాడు. ఇది మనకి న్యాయమే అని ఒప్పుకుంటున్నాడు. ఇది వాళ్ళు చేసిన పాపలన్నిటికీ ఇది మనకి సరైన శిక్ష, ఇది మరణ శిక్ష మనకి న్యాయమే, తగిన ఫలమే అని దేవుని దగ్గర అతని పాపములను ఒప్పుకుంటున్నాడు. అయితే అతనిలో చివరి నిమిషంలో, చివరి క్షణాల్లో ఎందుకు ఆశ కలిగింది? యేసు, నీవు నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోనని అడిగాడు. అడిగిన వెంటనే దేవుడు ఆయనతో చెప్తున్నాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావని చెప్తున్నాడు. అయితే నమ్మి, చివరి నిమిషంలో దేవుని నమ్మి అడుగుతున్నాడు. నమ్మకంతో అడిగిన వెంటనే దేవుడు జవాబిచ్చాడు. అయితే ఇటువంటి కఠినమైన నేరస్తులతో యేసు ప్రభువారికి శిక్ష ఎందుకు విధించబడింది అని మనం చూసినట్లయితే యెషయా గ్రంథం 53వ అధ్యాయం 12వ వచనం, అతిక్రమము చేయువారిలో ఎంచబడిన వాడాయను అని మనం ఇక్కడ చూస్తున్నాం. అదే 9వ వచనంలో, అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను అని మేము ఇక్కడ చూస్తున్నాం. ఇది ప్రవచన నెరవేర్పు, యెషయా ప్రవచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1 మనం చూసినట్లయితే దేవుడు చెప్తున్నాడు, నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావని చెప్తున్నాడు. అయితే బాప్తిస్మం లేకుండా ఒక పాపి ఎలా దేవునితో కూడా పరదేశంలో ఉంటాడని మనం చూసినట్లయితే ఆయన నమ్మాడు కాబట్టి, నమ్మకం ద్వారా అలా జరిగింది. అపోస్తల కార్యముల గ్రంథము 10వ అధ్యాయం 43వ వచనంలో మనం చూసినట్లయితే, ఆయన యందు విశ్వాసం ఉంచి వాడెవడో వాడు ఆయన నామము మూలముగా పాప క్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయనను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నారనెను. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరికీ పరిశుద్ధాత్మ దిగెను. 46వ వచనం, విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సైతము కుమ్మరించబడుట చూచి విభ్రాంతి నొందిరి. అయితే ఇక్కడ అన్యజనుల మీదకి పరిశుద్ధాత్మ కుమ్మరించబడటం మనం ఇక్కడ చూస్తున్నాం. బాప్తిస్మం తర్వాత పరిశుద్ధాత్మ మన మీదకి వస్తుంది, కానీ బాప్తిస్మం ముందే, ఇక్కడ వీళ్ళకి ముందే వస్తుందంటే మనం రోమియోలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం మనం చూసినట్లయితే, వినుట వలన విశ్వాసం కలుగుతుంది. దేవుని మాటలు మనం విన్నప్పుడు, ఆయన మాటలు మనం విన్నప్పుడు విశ్వాసం మనలో వస్తుంది. అదే విశ్వాసం పేతురు గారు బోధించినప్పుడు వాళ్ళు విని విశ్వసించారు కాబట్టి వాళ్ళు బాప్తిస్మం కంటే ముందే వాళ్ళలో పరిశుద్ధాత్మ దిగినని మనం ఇక్కడ చూస్తున్నాం. అయితే అదే ఇప్పుడు దేవుడు చెప్పిన మాట ప్రకారం నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావని దేవుడు చెప్తున్నాడు. అయితే ఈ దొంగకి మనలాగా మనం పుట్టినప్పటి నుంచి దేవుని చర్చికి వచ్చి ప్రార్థన చేస్తూ, వాక్యం చదువుతూ, సువార్తలు వింటున్నాం, సభలు వింటాం, ఇన్ని ఉన్నాయి మనకి. కానీ ఆ దొంగకి మాత్రం ఆ అవకాశాలు ఏమీ లేవు. చివరి క్షణంలో శిలువ మీద ఉన్నప్పుడు అక్కడ అతను మారు మనసు పొందుకుంటున్నాడు, ఎందుకంటే అది తగిన ఫలమని ఒప్పుకుంటున్నాడు. కానీ ఇతనికి చివరి నిమిషంలో నమ్మకం ఎలా వచ్చిందని మనం చూసినట్లయితే, దేవుడు మొదటి మాట పలకడం ఈయన చూశాడు, ఈయన విన్నాడు. ఇప్పుడు మనం ఎవరైనా హింసించినా, మనం తిట్టినా మనం ఊరుకోం, కానీ దేవుని అంతా హింసిస్తున్నా కూడా వీరేం చేస్తున్నారు కనుక
వీరికి తెలియదు కనుక వీళ్ళని క్షమించడి అని దేవుడు క్షమించాడు. అంత హింసిస్తున్నప్పటికీ వాళ్ళని దేవుడు క్షమించమని అడిగాడు కదా, నిజంగా మెస్సే అని అప్పుడే దేవుని నమ్మి అడుగుతున్నాడు. మనము అవకాశం అంత తొందరగా అవకాశం ఇంకేం లేదు, చివరి క్షణాల్లో ఉన్నాడు. అయినా కానీ దేవుణ్ణి అడుగుతున్నాడు, ప్రభువా నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని అడుగుతున్నాడు. అలా అడిగినందుకు మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం మనం చూద్దాం. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. విశ్వాసం ద్వారా కృపచేతనే, దేవుని కృపచేతనే మనం రక్షించబడి ఉన్నాం. ఈ రోజున మనం అందరం ఇక్కడ కూర్చొని ఆయన మాటలు ధ్యానం చేస్తూ ఆయన సన్నిధిలో ఉన్నామంటే దేవుని కృప. హల్లెలూయా. దేవుని కృప వల్లనే మనం అందరం ఇక్కడ కుటుంబాలతో చేరి ఉన్నాం. దేవుని గట్టిగా స్తోత్రం చెప్దాం. అటు కృప, విశ్వాసం ద్వారానే కృపచేతనే మనం అందరం రక్షించబడుతున్నాం. ఇది మన వలన కలిగినది కాదు, దేవుని వరమే. ప్రతి ఒక్కరికి ప్రతి వరాలు ఉంటాయి. ప్రార్థన చేసే వరం, పాటలు పాడే వరం, వాక్యం చెప్పే, సువార్త చెప్పే వరం, అందరికీ అన్ని వరాలు ఉంటాయి. కానీ ఉపయోగించినప్పుడే దానికి ప్రతిఫలాన్ని మనం పొందుకుంటాం. అలా మరి అతను బాప్తిస్మం తీసుకోలేదు, వాక్యం తెలియదు, సువార్త వినలేదు, ఇవన్నీ చేయనప్పటికీ ఆయన దేవుని కృపను పొందుకున్నారు. ఆ చివరి క్షణంలో అడిగినందుకు అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. ఆ చివరి క్షణంలో కూడా దేవుని అడిగే మనసు అతనికి కలిగింది, మారు మనసు కలిగింది. అందుకే దేవుడు చెప్పాడు, నువ్వు నాతో కూడా ఉంటావని చెప్పాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. గాస్పెల్ ఆఫ్ జాన్ 14:6. దేవుడే మార్గం. మనం దేవుని రాజ్యంలోకి వెళ్ళాలంటే యేసుక్రీస్తు ప్రభువారే మార్గం. నేనే మార్గమును, సత్యమును, జీవమును. కేవలం యేసుక్రీస్తు ప్రభువారి ద్వారానే తప్ప మనం ఎవ్వరి ద్వారా తండ్రి వద్దకు మనం వెళ్ళలేము. అయితే మరి వెళ్ళాలంటే మనం అందరం పాపులమే కదా. నీతిమంతుడు లేడు, ఒక్కడును కూడా లేడు. అందరం పాపులం, భేదం ఏది లేదు, అందరూ పాపులే. కాగా మన పాపం విషయమై దేవుడు సిలువ బలియాగం చేశారు. అయితే 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం మనం చూద్దాం. మన పాపములు మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును, ఆయన మన పాపములను క్షమించి సమస్త చేయను. మనం ఏదైనా చేస్తే మనం చెప్పుకోవడానికి సిగ్గుపడతాం. కానీ దేవుని దగ్గరికి వచ్చి మారు మనసు పొంది, మారు మనసుతో దేవుణ్ణి ప్రభువా నన్ను క్షమించు అని ఆయన దగ్గర మనం పాపములు ఒప్పుకొని మనం క్షమాపణ అడిగిన ఎడల మన దేవుడు నమ్మదగిన వాడు, అలాగే నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. సమస్త దుర్నీతి నుండి మన పవిత్రులుగా ఆయన చేయగలడు. అయితే మనం దేవుని సన్నిధానంలోకి వచ్చి మనం ఎంత పాపం చేసినా కానీ దేవుడు మన కోసం సిలువలో బలియాగమయ్యారు. మనం ఆయన ప్రేమను తలుచుకుంటే ఆయన అంతగా మనల్ని ఎవ్వరూ ప్రేమించలేరు. ఆయన మనకిచ్చిన విలువ అసలు మనం ఎవరి దగ్గర చూడలేం. కాగా కొరింథీయులకు రాసిన రెండో కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 10వ వచనం. మన పాపములు దైవ చిత్తానుసారమైన దుఃఖం
మనం దైవ చిత్తానుసారంగా దుఃఖం మనం మారు మనస్సుతో దేవుణ్ణి అడిగిన ఎడల రక్షణార్థమైన మారు మనస్సు దేవుడు మనకు కలుగు చేస్తాడు. ఈ మారు మనస్సు దుఃఖం పుట్టించదు. అయితే లోక సంబంధమైన దుఃఖము మరణము కలుగజేయును. మనం లోకంలో దేనినన్నా ఎక్కువ ఇష్టపడి దాన్ని పోగొట్టుకున్నప్పుడు మనం ఎంత బాధపడతామో ఆ దుఃఖం అంట మరణమును కలుగు చేస్తుందంట. కానీ దైవ చిత్తానుసారమైన దుఃఖము దైవ చిత్తానుసారమైన దుఃఖం రక్షణమైన మారు మనసును మనకు కలుగు చేస్తుంది. మనం ప్రభువా నువ్వు నాకు ఇంత చేసావు, కానీ నేను ఇలా చేశానని దేవుని దగ్గరికి వచ్చి మారు మనసు పొంది మనం దుఃఖపడి దేవుని కన్నీటి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనల్ని ఖచ్చితంగా క్షమిస్తాడు. ఎందుకనగా ఆయన నీతిమంతుడును నమ్మదగిన వాడును గనుక దేవుడు మనల్ని క్షమిస్తాడు. దేవుడు క్షమిస్తూ మనల్ని మనం ఇంకనూ ఇట్లా ఉన్నాం, ఎలాగో ఉన్నాం మనం అందరం దేవుని సన్నిధానంలో. దేవుని కృప చేతనే దేవుడు మనల్ని రక్షిస్తున్నాడు. అయితే ఇటు కృపని మనం పాడు చేసుకోకూడదు. అంటే మన రక్షణ తీసుకోకుండా బాప్తిస్మం తీసుకోకుండా ఇంకా ఉన్నట్లయితే దేవుడు ఎప్పుడైతే మనకి బయలుపరుస్తాడో మనం అప్పుడే దేవుని మాటకి వెంటనే లోబడడం మనకి ఎంతో మంచిది. దేవుడు మనకి చెప్తున్న ప్రతి మాట మన కొరకే, ప్రతి మాట మన కొరకే. దేవుని మాటలో జీవం ఉంది. అట్టి జీవం కలిగిన మాట మనం విని వెంటనే లోబడినప్పుడు దేవుడు అనేక కార్యములు ప్రతిఫలం దేవుడు దయచేస్తాడు. హల్లెలూయా. అలా మనం దైవని చిత్తానుసారమైన దుఃఖం కలిగి దేవుని దగ్గర మారు మనస్సు పొందుకోవాలి. అలాగే దేవుని మనం ఇప్పుడు దొంగ కూడా చివరి క్షణంలో ఆయనకి బాప్తీసం కూడా తీసుకోలేదు. ఎలా వెళ్ళాడు అని మనం గమనించినట్లయితే అతనికైతే అవకాశం లేదు. సిలువ దిగి బాప్తీస్మం తీసుకోవడానికి అతనికి అవకాశం లేదు. అవకాశం లేకపోయినా ఆయన నమ్మి దేవుణ్ణి అడిగినందుకు ఈరోజు దేవునితో కూడా పరదైసులో ఉన్నాడు. హల్లెలూయా. అందుకే నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యమే. మనకు అసాధ్యమైనది ఏదైనా ఉండొచ్చు, మనం భయపడవచ్చు, ఈ టైం అయిపోతుంది మనం ఇంకా ఏంటి అనుకోవచ్చు. కానీ ఎంతటిదైనా కానీ దేవుడు ఆ చివరి క్షణంలో మనకి సహాయం చేసే నమ్మకమైన దేవుడు మనకున్నాడు. హల్లెలూయా. అలా మనం పాప క్షమాపణ కొరకు మనం దేవుని సన్నిధిలో వచ్చి మనం అడగాలి. మనము దేవుని కృప ద్వారా మనం రక్షించబడుతున్నాం కనుక ఆ దొంగ కూడా చివరి నిమిషంలో మారుమనసు పొంది అడుగుతున్నాడు. అయితే చాలామందికి డౌట్ ఉంటుంది, ఇప్పుడు అతనైతే రక్షణ పొందకుండా వెళ్ళిపోయాడు, సో చివరి నిమిషంలో మారు మనస్సు కరెక్ట్ కదా అని అనుకోవచ్చు. కానీ చివరి నిమిషంలో కాదు. అతను చిన్నప్పటి నుంచి ఏమీ తెలియదు, బైబిల్ తెలియదు, ఏమీ తెలియదు. అయినా కానీ మనం చిన్నప్పటి నుంచి బైబిల్ చూస్తున్నాం, వాక్యం వింటున్నాం, సభలకు హాజరవుతున్నాం, అన్నీ చేస్తున్నాం. దేవుడు మనం వెళ్ళినప్పుడు దేవుడు క్వశ్చన్ చేస్తాడు. చాలామంది అనుకుంటారు నేను స్టడీ అయిపోయినాక బాప్తిస్మం లేకపోతే జాబ్ అయిపోయిన తర్వాత ఇలా అనుకున్న వాళ్ళు అనేక మంది చనిపోయి నిత్య నరకాగ్నిలోకి వెళ్ళిపోతారు. కానీ మనం ఎప్పుడైతే మారు మనసు పొంది దేవుని యందు నమ్మకం ఉంచి విశ్వాసం ఉంచి ఆయన మాటలను మనం విని వెంటనే అనుసరించి నడుచుకునేలా మనం నిత్య జీవంలోకి వెళ్దాం గాక. మనం ఇలానే దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి. ఎల్లప్పుడూ మన విశ్వాసాన్ని బలపరుచుకోవాలి. ఇప్పుడు మనం ఈ దొంగలు చూస్తుంది ఏంటంటే విశ్వాసం. నేను అడుగుతాను, దేవుడు నాకు ఇస్తాడని విశ్వసిస్తున్నాడు. అలాగే నువ్వు దేవునికి భయపడవా అంటున్నాడు, అంటే ఈయన దేవునికి భయపడుతున్నాడు అని మనం చూస్తున్నాం. అయితే దేవుని యందు నమ్మకం ఉంచి మనం అందరం నిత్య జీవంలో వెళ్దాం గాక. హల్లెలూయా.